అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాను. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించుటకు శిలువలో చనిపోయి మనల్ని జీవింపచేయుటకు మరణంలో నుండి తిరిగి లేచారు. హల్లెలూయా. ప్రధానులు అధికారులు ఆయుధములతో తమ మనుషులను పంపించి యేసును పట్టుకొని బంధించి శిలువ మీద చంపారు. అప్పుడు వారు ఎంతో వేడుక చేసుకున్నారు. అయితే మన తండ్రి అయిన దేవుడు ఆ దుష్ట సంబంధమైన అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి శిలువ ద్వారా మనుషులకు వచ్చిన రక్షణను వారి ఎదుట బాహాటముగా గొప్ప వేడుకను కనబరిచారు. సిగ్గుతో ఈ లోకము దురాత్మల సమూహము తలదించుకున్నారు. దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ శిలువ వేడుక ద్వారా మనుషులందరికీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు పాపక్షమాపణ నిత్య జీవము కలుగుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇటువంటి కృపకే దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ప్రభువా, శిలువ మరణము పొందినంతగా మిమ్ములను మీరు తగ్గించుకున్నందుకు మీకు వందనములు. మీ శిలువ రక్తములో మా పాపములను కడుక్కొని క్షమించబడి మీ నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.